వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో టీమిండియా మళ్లీ టాప్ లేపేసింది. రెండో స్థానం నుంచి తొలి స్థానానికి ఎగబాకింది. ఆస్ట్రేలియాను రెండో స్థానానికి నెట్టేసింది. న్యూజిలాండ్‌తో సిరీస్‌కు ముందు వరకు భారత జట్టే అగ్రస్థానంలో ఉంది. అయితే కివీస్‌తో 3 మ్యాచ్ల్లో ఓడాక సీన్ మారింది. ఒకసారిగా పాయింట్ల పట్టికలో పడిపోయింది. అప్పటి వరకు రెండో స్థానంలో ఉన్న ఆస్ట్రేలియా తొలి స్థానానికి వెళ్ళింది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఆరంభానికి ముందు టీమిండియా రెండో స్థానంలోనే ఉంది. తొలి టెస్టుకు ముందు భారత్ విజయాల శాతం 58.33, ఆస్ట్రేలియా విజయాల శాతం 62.50. అయితే పెర్త్ టెస్టులో టీమిండియా అద్భుతంగా రాణించింది. అంచనాలకు మించి హిట్ అయింది. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ లేకపోయినా మెరుగైన ప్రదర్శన చేసింది. ఆతిథ్య జట్టుపై అన్ని విభాగాల్లోనూ పైచేయి సాధించింది. న్యూజిలాండ్తో సిరీస్ ఓటమిని మరిచిపోయేలా మెరుపులు మెరిపింది. 4 మ్యాచ్ల సిరీస్లో శుభారంభాన్ని అందుకుంది. 1-0తో ఆధిక్యంలోకి దూసుకుపోయింది. దీంతో డబ్ల్యూటీసీ టేబుల్లో భారత జట్టు పొజిషన్ కూడా మెరుగైంది. ప్రస్తుత సర్కిల్లో టీమిండియా ఇప్పటివరకు 15 టెస్టులు ఆడింది. 9 మ్యాచ్ల్లో గెలిచింది. 5 మ్యాచ్ల్లో ఓడిపోయింది. ఒక మ్యాచ్ను డ్రా చేసుకుంది. విజయాల శాతాన్ని 61.11కి పెంచుకుంది. పెర్త్ టెస్టులో ఓడిన ఆసీస్ ఇప్పటివరకు 13 మ్యాచ్ల్లో బరిలోకి దిగింది. 8 మ్యాచ్ల్లో గెలిచింది. 4 మ్యాచ్ల్లో ఓడింది. ఒక మ్యాచ్ డ్రా అయింది. స్లో ఓవర్ రేటు కారణంగా 10 పాయింట్ల కోత పడింది. ప్రస్తుతం ఆసీస్ విజయాల శాతం 57.69. డబ్ల్యూటీసీ సర్కిల్లో టీమిండియా ఇంకా 4 మ్యాచ్లు ఆడాలి. ఓవరాల్గా 5 మ్యాచ్ల సిరీస్ను 4-0తో గెలిస్తే నేరుగా డబ్ల్యూటీసీ ఫైనల్కు చేరుతుంది. లేదంటే ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. ఫైనల్ చేరడానికి టాప్ 2లో నిలవడం ఆసీస్కు కూడా కీలకమే. చివరి 4 మ్యాచ్ల్లో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఆసీస్ ఉంది. తొలి మ్యాచ్లో ఓటమితో రగిలిపోతోంది. అయితే టీమిండియా మాత్రం దూకుడు కొనసాగించాలని అనుకుంటోంది. తొలి మ్యాచ్లో గెలిచిన ఉత్సాహంతో ఉంది. టీమిండియాలో ఇప్పుడు ఆత్మవిశ్వాసం కూడా పెరిగింది. కెప్టెన్ రోహిత్ శర్మ మళ్లీ జట్టులోకి రావడం అడ్వాంటేజ్ కానుంది. కోహ్లీ, యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ ఫామ్ కలిసి రానుంది. బౌలింగ్లో బుమ్రా, సిరాజ్ కూడా దూకుడు మీదే ఉన్నారు. దీంతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భారత జట్టు హ్యాట్రిక్ కొట్టాలని అభిమానులు అంచనాలు పెంచుకుంటున్నారు.